బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మూడిగనక్క మీద తాటికే పడ్డ చందంగా మారింది ప్రస్తుతం దేశంలో పరిస్థితి. ఇప్పటికే దేశం మరి ముఖ్యంగా పెట్రోల్ గురించి పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు వీటి కోసం పెట్రోల్ బంకుల దగ్గర కాపు కాస్తూ ఉంటాయి, కిలోమీటర్ల మేర లైన్లు కాస్తూ ఉంటాయి. ఇప్పుడు నక్క అని మునుగుతుంటే టప్ అని తాటికే పడిందంట. అలా మారింది ఈ రేట్ల పెంపు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్పై ఏకంగా 5 రూపాయలు, డీజిల్పై 3 రూపాయలు పెరిగింది. వింటున్నారా? లీటర్ పెట్రోల్ మీద ఏకంగా 5 రూపాయలు, డీజిల్పై 3 రూపాయలు పెరిగింది. రాష్ట్రాల వ్యాట్ ఆధారంగా పెంపు వర్తించబోతుంది. అంటే కొన్ని రాష్ట్రాల్లో గరిష్టంగా 5 రూపాయల 30 పైసల వరకు ఉందనుకుందాం. ఇంకొన్ని ప్రాంతాల్లో దానికన్నా తక్కువ ఉంటుంది. గరిష్టంగా అంటే హైయెస్ట్గా 5 రూపాయల 30 పైసల వరకు వెళ్తుంది. రేట్లు పెంచేసింది ఇప్పటికీ ఆయిల్ కంపెనీస్ గురించి మాట్లాడుకున్న సందర్భం. అయితే క్రూడ్ ఆయిల్ ధర పెరగడమే ఎందుకు కారణం అంటూ కూడా సదరు సంస్థలు చెప్పుకొస్తున్నాయి. అయితే ఆ సదరు సంస్థకు భారత్లో ఏకంగా 7,000 పంపులు ఉన్నాయి. అంటే 7,000 మన భాషలో చెప్పాలంటే బంకులు. ఎలాంటి మార్పులు చేయట్లేదు హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, ఐఓసీఎల్ కానీ. అయితే ప్రీమియర్ పెట్రోల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ప్రీమియం అనేది లీటర్ పెట్రోల్పై ఏకంగా 2 రూపాయల 30 పైసలు పెరిగింది ఇప్పటికీ. దాంతోపాటు ఇండస్ట్రియల్ డీజిల్ 22 నుంచి 20 రూపాయల వరకు పెంపు వర్తిస్తుందని చెప్పి వినిపిస్తున్నమాట. అసలు ఇందుకే ఏంటా కంపెనీ ఎందుకు పెంచింది? ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఫ్యూరింగ్ చేసుకునే అవకాశం ఉంటుందా? అఫ్కోర్స్ ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఆ లీటరు పెట్రోల్పై 5 రూపాయలు, లీటర్ డీజిల్పై 3 రూపాయలు పెంచింది సదరు సంస్థ. రాష్ట్రాల వ్యాట్ ఆధారంగా పెంపు వర్తించబోతుంది. కొన్ని రాష్ట్రాలు గరిష్టంగా 5 రూపాయల 30 పైసల వరకు ఉంటుంది. రేట్లు పెంచేస్తుంది రష్యా సంస్థ నయారా ఎనర్జీ. క్రూడ్ ఆయిల్ ధర పెరగడం ఎందుకు కారణం అంటూ చెప్పుకొస్తోంది. అయితే ఇదే నయారాకు ఇండియాలో సుమారు 7,000 పంపులు ఉన్నాయి. అంటే 7,000 బంకులు అనుకోవచ్చు మన భాషలో చెప్పాలంటే. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ మన హెచ్పిసిఎల్ కావచ్చు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్, ఈ 3 కూడా ఎక్కడ ధరలు పెంచలేదు. యాజ్ ఆఫ్ నౌ అలాగే ఉన్నాయి, సాధారణంగానే ఉన్నాయి. కానీ ఎనర్జీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ప్రస్తుతం వాహనదారులకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేస్తుంది ఇన్ఫాక్ట్ నయారా సంస్థ అంటే అర్థం చేసుకోవచ్చు. అసలు ఎందుకు పెరుగుతోంది? అసలు ఎందుకు పెరిగే అవకాశం ఉంది? ఎందుకు నయారా మాత్రమే పెంచుతోంది? అంటే రష్యా నుంచి వస్తున్న కారణమేనా, లేకపోతే దీని ఇంపాక్ట్ మనకు కూడా ఉండబోతోందా? కోర్స్ ఎలక్షన్స్ తర్వాత ఉండే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటోంది. ఇంతకీ అంత క్రైసిస్ ఉందా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ రాజ్ కుమార్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజ్ కుమార్ గారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజ్ కుమార్ గారు, హలో అండి. హలో అండి. రాజ్ కుమార్ గారు, ఏంటి నయారా కేవలం పెంచడం, నయారా ఒక్కటే పెంచడానికి కారణం ఏంటి? లేకపోతే ఈ మిగిలిన హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, ఐఓసీఎల్ కానీ ఇవి కూడా పెంచే అవకాశం ఉందా? సాధారణంగా రేట్లు అంటే అన్నిటికీ ఒకలాగే వర్తిస్తుందని చెప్పి అనుకుంటాం కదా. యాక్చువల్ గా ఇది రష్యాకు సంబంధించినటువంటి కంపెనీ. ఇది రష్యాకు సంబంధించినటువంటి చమురు సంస్థ రాస్ నెఫ్ట్ అనేటువంటి కంపెనీ. ఈ కంపెనీ ఇండియాలో నయారా అనే పేరుతో, నయారా ఎనర్జీస్ అనేటువంటి పేరుతో ఇక్కడ మనకు పెట్రోల్ బంకులు నడుపుతుంది. ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా 1,00,000 పెట్రోల్ బంక్స్ ఉన్నాయనుకుంటే దాదాపు దాంట్లో ఆల్మోస్ట్ ఒక 6,500 అంటే అప్రాక్సిమేట్లీ 6,000 నుంచి 7,000 మధ్యలో కొన్ని బంక్స్ నడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇండియన్ బాస్కెట్ క్రూడ్ ఏదైతే ఉందో, ఒక బాస్కెట్ వాల్యూ ఆవరేజ్ గా మొన్న మార్చి 23rd 24th ఆ టైంలో చూసుకుంటే మనకి ఇండియన్ బాస్కెట్కి వచ్చేసి $157 వెళ్ళింది. అంటే అంత పీక్ లోకి వెళ్ళింది. బికాస్ ఆఫ్ హర్మూజ్ జలసంధి మూసేయడము, తర్వాత మనకు ఇంపోర్ట్స్ రాకపోవడము, ఇదంతా కూడా తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ పడడం జరిగింది. మనం చూసుకోవచ్చు గత 2-3 రోజులుగా చూసుకున్నా కూడా ఇక్కడ చూసిన పెట్రోల్ బంకుల్లో మనం పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది అని చెప్తున్నప్పుడు కూడా చాలా వరకు పెట్రోల్ బంకులు అనేవి మొత్తం మూతబడిన పరిస్థితి కనబడుతుంది. ఇంకోవైపు ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి 2-3 లీటర్లు రోజుకు కన్జ్యూమ్ చేసే వాళ్ళు కూడా ఫుల్ ట్యాంకులు చేపించుకోవడం వల్ల కూడా పెట్రోల్ ఒక 2 రోజులు అంటే ఒక పెట్రోల్ బంకులో 1,00,000 నుంచి 80,000 లీటర్లు ఉంటాయి. దాంట్లో వాళ్ళకి 2 నుంచి 3 రోజులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రిటైల్లో. బట్ దాన్ని 4 గంటలలో 3 గంటల్లో కంప్లీట్ చేయడం వల్ల కూడా ఎక్కడికక్కడ పెట్రోల్కి సంబంధించినటువంటి క్రైసిస్ ఏర్పడింది. సో ఇప్పుడు మనం అనుకున్నటువంటి నేపథ్యాన్ని చూస్తే మనము ఈ హర్మూజ్కు సంబంధించినటువంటి ఈ ఆప్షన్, ఇంపోర్ట్ ఆప్షన్ అయితే షిప్పింగ్ సంబంధించి ఎక్కడైతే ఆగిపోయిన తర్వాత మనము రష్యా నుంచి కొంత క్రూడ్ ని ఒక
ఈ మధ్య కాలంలో కొంత డంప్ చేసుకోవడం జరిగింది. అంటే 1.4 మిలియన్ బ్యారెల్స్ అంత క్రూడ్ని మనం ఒక షిప్మెంట్ కింద డంప్ చేసుకున్నాం. సో ఈ రీసెంట్ గా కూడా మరొక 2 మిలియన్ బ్యారెల్స్ సంబంధించి కూడా మళ్ళీ కొంత డంప్ చేసుకున్నట్టుగా ప్రభుత్వం లెక్కలు చెప్తోంది. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కంపెనీలు, ప్రభుత్వం మన ఇండియన్ గవర్నమెంట్ కంపెనీలు, చమురు రంగ కంపెనీలు ఐఓసీఎల్ కానీ బీపీసీఎల్ కానీ ఇప్పటికే భారీ స్థాయిలో ఇంటర్నేషనల్ గా పెరిగిన క్రూడ్ తోటి యుద్ధం స్టార్ట్ కాకముందు $90, $91 ఉన్నటువంటి క్రూడ్ ఒక్కసారిగా 120, 150 వరకు వెళ్ళిన పరిస్థితులలో ఇప్పుడు ఆవరేజ్ గా సరాసరి చూస్తే $120 to $125 మధ్యలో ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే కొంత సర్దుబాటు చేయడానికి అవకాశం ఉంది. బట్ కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ ధర్మిలా కావచ్చు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ల ధర్మిలా కావచ్చు, కొంత ఆ నష్టాలని చమురు రంగ కంపెనీలు భరించేలా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పెరగలేదు. తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ ధరలో మనం ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ వ్యాట్ 2026 సర్దుబాటు పేరుతో లీటర్ పెట్రోల్ పైన ₹5 పెంచడం జరిగింది. సో సిమిలర్ గా వేరే ప్రభుత్వాలు కూడా అటువైపు ఆలోచించేటువంటి అవకాశం ఉంది. సో ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు పెంచింది. సో దీనికి అనుగుణంగానే ఇంకా ఇప్పుడు మనం ఇది ఒకటే కాదు, రిలయన్స్ బీపీ పెట్రోల్ ఉంది, మనం చూసుకోవచ్చు. చాలా వరకు రిలయన్స్ వాళ్ళు ఆపరేట్ చేసినటువంటి పెట్రోల్ బంకులు ఉన్నాయి. అవి కూడా దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ 2200 వరకు పెట్రోల్ బంకులు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ముందు అంటే ఇంకొక 1 వీక్ లోనో లేకపోతే ఇంకొక 5 to 10 days లోనో పెట్రోల్ ధరలు పెంచక తప్పని పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవి జస్ట్ మొత్తం టోటల్ మనం 90% వాటా మన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలే ఆపరేట్ చేస్తాయి. ఇందులో కేవలం 10% లోనే నయారా కావచ్చు, లేకుంటే రిలయన్స్ బీపీ కావచ్చు, ఇవి ఆపరేట్ చేస్తుంటాయి. సో ప్రైవేట్ ఆపరేటర్లు ఎంతకాలం ఆ నష్టాలను భరించలేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కొంత అవైలబిలిటీ ఉంది. సో వాళ్ళ దగ్గరికి ఇప్పుడు కన్జ్యూమర్స్ ₹2-3 పెరిగినా సరే కన్జ్యూమర్ల నీడ్ ఎట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొనుక్కుంటారు. సో దీన్ని అదనంగా భావించి ప్రైవేట్ కంపెనీలు ఈ నయారా పెంచడం జరిగింది. సో ప్రభుత్వ రంగ కంపెనీలు కాబట్టి అవి ప్రభుత్వం మేర ఆదేశాల మేరకు పనిచేయాలి. కాబట్టి రీసెంట్ గా కూడా చూసాం మనం, ప్రీమియం పెట్రోల్ ఏదైతే ఉందో దానిపైన కొంత పెట్రోల్ ధర పైన దాదాపుగా ₹2.5 పెంచింది. అదే ఇండస్ట్రియల్ డీజిల్ అయితే ₹22 పెంచిన పరిస్థితిని కూడా చూసాం. సో ముందు ఖచ్చితంగా పెంచడానికైతే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ కూడా స్పష్టం చేసింది, మన దగ్గర నిల్వలు 60 రోజులకు సరిపడా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయి అని చెప్తోంది. అయితే ఈ మన ఇప్పుడు ఉన్నటువంటి ట్రంప్ ఏదైతే 15 కండిషన్స్ ఇరాన్కు పెట్టి తర్వాత ఆ కండిషన్స్ ను 5 రోజుల్లో ఫుల్ఫిల్ చేయాలి, 5 రోజుల వరకు యుద్ధానికి ఒక బ్రేక్ ఇచ్చాము అని చెప్పి ఏదైతే చెప్పారో అది గనక జరగకపోయి ఉంటే, అంటే అది గనక జరగలేదు అనుకుంటే, యుద్ధం గనక ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది అనుకుంటే మటుకి ఇక మనకు పెట్రోల్ ధరలు లీటర్కి ₹5 కాదు అంతకు మించి పెరిగేటువంటి స్కోప్ ఉంటుంది. డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. పెంచినా కూడా ఆ డీజిల్ పెట్రోల్ మనకు అందుబాటులో ఉంటుందా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పటికే మనకు ఆ గల్ఫ్ కంట్రీలో ఎల్ఎన్జి టెర్మినల్స్ కానీ, రసల్ ఖైమా లాంటి ఎల్ఎన్జి టెర్మినల్ మనకు మెజారిటీ గ్యాస్ అక్కడ నుంచే వస్తుంది. అది మొత్తం సర్వనాశనం అయిపోయింది. తర్వాత చాలా వరకు క్రూడ్ ప్రొడ్యూస్ చేసేటువంటి గల్ఫ్ కంట్రీలో ఎక్కడికక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా దెబ్బతింది. బట్ సారీ ఫర్ ఇంటరప్షన్ రాజ్ కుమార్ గారు, అంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నిన్న కూడా మనం గ్యాస్ కి సంబంధించి ఒక వెసల్ ని కొనుగోలు చేశాం అనేది వినిపించిన మాట, అది ఇరాన్ నుంచి వస్తుందని చెప్పి ఒక చర్చ అయితే ఉంది. అండ్ ఇదొకటి పాయింట్. రెండోది, ఒకవేళ వీళ్ళు బ్లాక్ అయితే కనుక ఆల్రెడీ ట్రంప్ కాస్త ఫిజిబిలిటీ ఇచ్చాడు, సో కాల్డ్ ఆయన అనుకున్న మాటల్లో మనకి రష్యా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంది. కాబట్టి మనం ఈ గ్యాప్ని ఫిల్ చేయలేమండి, అంటే కనుచూపు మేరలో సాధ్యం కదా. లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈథేన్ అని చెప్పేసి DME అని చెప్పేసి ఒక గ్యాస్ కు సంబంధించి చూస్తోంది. సో ఆ డిఎంఈ కనుక వస్తే పిఎన్జి అంటే మనకి ఇక్కడ ఏంటంటే పైపు న్యాచురల్ గ్యాస్ కు సంబంధించి మనకి ఇక్కడ దేశవ్యాప్తంగా సరఫరా చేయాలనేది కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది ఒక కార్టల్లా పరిణమించింది. ఇప్పుడు మనం రష్యానే కావచ్చు, ఇప్పుడు రష్యా దగ్గర నుంచి తీసుకుంటే అమెరికా వాళ్ళు మన మీద కోపోద్రిక్తులు అవుతున్నారు. మనం చూసాం 200%, 300% మన మీద ఇంపోర్ట్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వాటిపైన విపరీతమైనటువంటి ట్యాక్స్లు వేయడం జరిగింది. అంటే మోడీకి సంబంధించిన ఉదాహరణ చెప్తుంటే. సో ఇంకో వైపు చూస్తే ఇప్పుడు ఇరాన్, ఇరాక్ ఇట్లాంటి గల్ఫ్ కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ల మీద అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వాళ్ళపైన దాడులు చేస్తుంది. సో దాని ద్వారా ప్రపంచమే కుదేలైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పూర్తి స్థాయిలో లోకల్లోనే గ్యాస్ ప్రొడ్యూస్ చేద్దాం అంటే అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ అంటే అక్కడ ఉన్న క్రూడ్కు బదులుగా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ బదులుగా
మనకు పైపు న్యాచురల్ గ్యాస్ అనేది పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి సో డిఎంఈ డైమిథైల్ ఈథేన్ అని ఉంటుంది అనమాట. అది ఈథేన్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారు. ఈథేన్ ని కొంత కార్బన్ డైఆక్సైడ్ తో మిళితం చేసి దాన్ని ఇంటర్నల్ గా మనకి ఇక్కడ రా మెటీరియల్ విరివిగా దొరుకుతుంది. అది సో దాని ద్వారా గ్యాస్ ప్రొడ్యూస్ చేయాలనేది ఒక ఆలోచన. ఇప్పటికే 2-3 ప్లేసులలో పూణేలో, తర్వాత మహారాష్ట్రలోని ఒక 2-3 ప్లాంట్లలో డిఎంఈకి సంబంధించినటువంటి రీసెర్చ్ కూడా జరుగుతుంది. సో దీని ద్వారా మనం గ్యాస్ సరఫరా చేయాలనేది ఒక కృత నిశ్చయంతో ఉంది. నిన్నటి నుంచి నిన్న